ఏప్రిల్ మంత్ లో కొన్ని స్టేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, లైక్ అస్సాం అని, కేరళ అని, తమిళనాడు అని చెప్పి ఇట్లా కొన్ని స్టేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనము ఈ పర్టికులర్ గా కొన్ని స్టేట్స్ లో మనం ఎలక్షన్స్ గురించి మాడుకోకపోయినా కానీ పెద్దగా ప్రాబ్లం లేదు. అంటే అక్కడ పవర్ చేంజ్ గురించి మనం మాడుకునే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ దెర్ ఈజ్ వన్ పర్టికులర్ స్టేట్, ఆ స్టేట్లో ఖచ్చితంగా పవర్ చేంజ్ అవుతే బెటర్గా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది మీరు ఎండ్లో చెప్పండి. అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే లాస్ట్ 10 years నుంచి వాళ్ళే పవర్ లో ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు ఈ 10 years నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కానీ. అండ్ దేర్ ఈజ్ వన్ పర్టికులర్ రీజన్, పక్కనే బంగ్లాదేశ్ ఉంటది. వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ లాగా మన ఇండియాలోకి వచ్చి వాళ్ళు చేయకూడని దరిద్రాలన్నీ చేస్తున్నారు. అసలు ఒకానొక టైంలో 1961 వార్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. అంటే ఇండియాకి పాక్కి మధ్య జరిగిన వార్ గురించి. ఆ వార్ మెయిన్ గా జరిగింది ఈ బంగ్లాదేశ్ ని సపరేట్ కంట్రీ లాగా డివైడ్ చేయడానికి ఇదంతా జరిగింది. ఆ వార్లో 3843 మంది మన వాళ్ళు చనిపోయారు. తర్వాత 9851 మంది సివియర్గా డ్యామేజ్ అయిపోయారు. అండ్ 54 మంది అసలు కనిపించట్లేదు, అంటే ప్రిజనర్స్ అయిపోయారు. ఈ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ప్రిజనర్స్ అయిపోయారు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు ఏమైపోయారు అనే దాని గురించి కూడా వాళ్ళకి, అంటే మన ఇండియన్స్ వాళ్ళకి ఇప్పటికీ ఆచూకీ తెలియదు. అసలు ఇంత చేసి, ఇంత రాదంతం చేసి, ఇంత యుద్ధం జరిపించి వాళ్ళకి ఈ సపరేట్ కంట్రీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు వాళ్ళ ఫుట్పాత్ మీద మన ఇండియన్ ఫ్లాగ్స్ వేసుకొని చెప్పి దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అసలు వాడెవడో యూత్ లీడర్ అంట, వాడేమని మాట్లాడుతున్నాడంటే అసలు మనము ఇండియాని అసలు కంప్లీట్గా డిస్టెబిలైజ్ చేసేద్దాము, మనం లేకపోతే అసలు ఆ ఇండియన్స్కి ఎనర్జీయే లేదు, మనం ఆ ఇండియాని కంప్లీట్గా ఆక్యుపై చేసేద్దాము, మెల్లగా దూకేద్దాము, పీకేద్దాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, కానీ ఈ చెత్త నా కొడుకులు ఉంటారు చూసారా, వాళ్ళకి అసలు విశ్వాసం అనేదే ఉండదు. సరే, ఆ దరిద్రుల గురించి మనము అసలు సపరేట్ వేరే టాపిక్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనము ఈ ఎలక్షన్స్ గురించి దీని గురించి మాట్లాడుకోవాలి కదా. సో దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 10 years నుంచి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏంటి అనేవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నోటితోనే చెప్పిస్తా అక్కడ ఏ పవర్ చేంజ్ అవుతే బెటర్గా ఉంటుంది అనే దాని గురించి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ అసలు మనం బిఫోర్ ఎలక్షన్ సినారియో గురించి చూసుకుంటే ఒక 2-3 weeks బ్యాక్ అనుకుంటా, ఈ మమతా బెనర్జీ ఉన్నారు కదా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, ఆవిడ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు స్టేజ్ మీద. అంటే డైరెక్ట్గా చెప్తున్నారు, నేను కానీ ఒక 5 seconds కానీ మీ గురించి నేను పట్టించుకోకపోతే ఒక పర్టికులర్ పీపుల్ వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు అని చెప్తున్నారు. 1 second লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে. మరి ఆవిడ ఎవరి గురించి చెప్తున్నట్టు? ఈ బంగ్లాదేశ్ వాళ్ళ గురించి చెప్తున్నట్ట, అంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్తున్నట్ట, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళని చంపేస్తారని చెప్తున్నట్ట, లేకపోతే వీళ్ళ పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, వీళ్ళ పర్సనల్ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా థ్రెట్ ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తుందా? అదొక పాయింట్. అయితే మళ్ళీ ఎస్ఐఆర్ వాళ్ళు ఉన్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాళ్ళు ఈ ఎలక్టోరల్ ఓట్స్ గురించి మొత్తం కూడా మళ్ళీ కంప్లీట్ గా రీచెక్ చేస్తాము. మొత్తం కూడా ఎలక్టోరల్ ఓట్స్ ఎవరెవరి ఒరిజినల్ ఉన్నాయి, ఎవరెవరు ఫేక్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము సపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళు రివిజన్ చేస్తుంటే దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. దాని గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఈ టీఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వెస్ట్ బెంగాల్లో ఉండే మా ఒరిజినల్ ఓటర్స్ అందరినీ కూడా వీళ్ళు తీసేస్తున్నారు, ఇదంతా కూడా ఈ మా ఓటర్స్ అందరినీ కూడా దారి తప్పించడానికి ఈ పైనుంచి బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ దాటుకొని ఈ ఎస్ఐఆర్ వాళ్ళు ఎలక్టోరల్ రివిజన్ ని మళ్ళీ కంప్లీట్ గా రీచెక్ చేశారు, వాళ్ళని సపరేట్ చేశారు. ఎంతమంది బయటకు వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? 100లో అనుకుంటున్నారా, లేకపోతే 1000లో అనుకుంటున్నారా? దాదాపు 9 లక్షల మంది ఓటర్స్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా గుర్తించి వాళ్ళని తిరిగి బంగ్లాదేశ్కి పంపించారు. ఇది ఈ మమతా బెనర్జీ ధైర్యం. ఎంత కాదనుకున్నా కానీ సరే, నాకు ఈ ఓటర్స్ అందరూ కూడా, ఈ 9 లక్షల ఓటర్స్ అందరూ కూడా నాకు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి ఆవిడ ధైర్యంగా ఉంది. ఎప్పుడైతే ఈ 9 లక్షల మందిని వాళ్ళు సపరేట్ చేసేసి వాళ్ళని వెనక్కి పంపించేశారు, జస్ట్ 2-3 days బ్యాక్ అనుకుంటా మళ్ళీ బయటకు వచ్చి ఒక మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ టీఎంసీ పార్టీ ఉంటే మళ్ళీ కలుద్దాం అది అని చెప్పి కొంచెం మాట్లాడుకుంటూ ఏదో ఫ్రస్ట్రేషన్ లో జై బాంగ్లా అనుకుంటూ వెళ్ళిపోయారు. খোদা হাফেজ, জয় জোহর, ইনশাআল্লাহ, জয় বাংলা, জয় বাংলা, জয় বাংলা। फिर मिलेंगे राहे गुलशन तो फूल खिलेंगे, और जो फूल खिलेंगे, और रहा तृणमूल तो फिर मिलेंगे. ఇది బిఫోర్ ఎలక్షన్ సినారియో. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి వీళ్ళు సిచ్యువేషన్స్, అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే ఖచ్చితంగా ఫోర్స్ చేయను. ఒకవేళ సెకండ్ టైం కానీ లేకపోతే థర్డ్ టైం కానీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనం కలిసి ముందుకెళ్లాల్సిన దూరం చాలా ఉంది. మీరు కూడా ఈ జర్నీలో ఒక పార్ట్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మనం 2016 నుంచి 2026 వరకు జరిగిన ఇన్సిడెంట్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనం ఒక ట్రాప్ నుంచి మొదలు పెడదాం. ఈ పోన్జీ ట్రాప్ అని చెప్పి ఇది వెస్ట్ బెంగాల్లో చాలా సీరియస్ డిస్కషన్ తీసుకొచ్చింది. ఈ పోన్జీ ట్రాప్లో ఏంటంటే ఈ మిలియన్స్ ఆఫ్ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దాచుకున్న మనీని అందులో దాచిపెట్టుకుంటే వాళ్ళు కంప్లీట్గా లూట్ చేసుకొని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇందులో దాదాపు $4 బిలియన్ నుంచి $6 బిలియన్ వరకు కూడా అక్కడ ఉన్న పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నష్టపోయారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ సిచ్యువేషన్ని, ఈ ఇన్సిడెంట్స్ని తీసుకోలేక చాలా మంది వరకు సూసైడ్ చేసుకొని చనిపోయారు అని కూడా చెప్తున్నారు. ఈ సెకండ్ పాయింట్ చూసుకుంటే క్యాష్ ఫర్ జాబ్స్. వీళ్ళు 2022లో జాబ్స్ రిలీజ్ చేశారు, ఎస్ఎస్సి జాబ్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ టైంలో అక్కడ ఉన్న ఎలిజిబుల్ పీపుల్ ఉంటారు కదా, స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఆ జాబ్కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్న ఎలిజిబిలిటీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ జాబ్స్ ఇవ్వకుండా ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈ జాబ్స్ని అమ్ముకున్నారు. దాని తర్వాత అక్కడ ఉన్న క్వాలిఫైడ్ యూత్ అందరూ వాళ్ళందరూ కూడా మైగ్రెంట్ వర్కర్స్ లాగా మారి వేరే స్టేట్కి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే పోస్ట్ పోల్. ఈ 2021లో ఎలక్షన్ జరిగింది కదా, దాని తర్వాత టీఎంసీ వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత అసలు పొలిటికల్ ఈ వైలెన్స్ ఎలా జరిగిందంటే అసలు మరీ ఘోరంగా అక్కడున్న ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ఇళ్ళని తగలబెట్టేయడం కానీ ఇంట్లో ఇంత ఘోరంగా అక్కడంతా కూడా సిచ్యువేషన్ జరిగింది. ఈ బాధని భయాన్ని తట్టుకోలేక అక్కడున్న కొన్ని వేల మంది ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడున్న ఇళ్ళని వాళ్ళ ఆస్తులను అన్నిటినీ వదిలేసి రెఫ్యూజీస్ లాగా అస్సాంకి వచ్చేసారు. ఆ గెలిచిన తర్వాతనే ఈ సెక్సువల్ అసాల్ట్ లేకపోతే ఈ మర్డర్లు జరగడం కానీ, రేపులు జరగడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే గెలిచిన వెంటనే ఈ సెలబ్రేషన్ ఈ టైప్లో ఉంటుంది అక్కడ. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే సైక్లోన్ అటాక్స్. ఈ 2020లో యాంఫాన్ సైక్లోన్ అని చెప్పి అది ఒకటి వచ్చింది. దాని తర్వాత 2021లో యాస్ సైక్లోన్ అని చెప్పి అది కూడా ఒకటి వచ్చింది. ఈ సైక్లోన్స్ వల్ల అక్కడ ఉన్న సముద్రపు వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరిపోయి అక్కడ ఉన్న వాళ్ళ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వ్యవసాయం చేసుకునే భూముల్లోకి చేరిపోయి అసలు కనీసం వాళ్ళు పంటలు కూడా పండించుకోలేని పరిస్థితుల్లో ఉంటే అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా పూర్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒంటి పూట అంటే ఒక పూట మాత్రమే భోజనం చేసి బ్రతికిన రోజులు ఉన్నాయి. కొన్ని నెలల పాటు, ఏదో ఒక రోజు 2 రోజులు జరిగింది కాదు, ఇదంతా కూడా కొన్ని నెలల పాటు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి బ్రతికారు అక్కడున్న జనాలు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ద బాక్టై. ఈ బాక్టై ఇన్సిడెంట్ ఏంటంటే ఇది 2022లో జరిగింది. ఈ 2022లో అంటే ఈ పొలిటికల్ రైవలరీ ఉంటారు చూసారా, ఈ పొలిటికల్ రైవలరీ వల్ల ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ని, అంటే అందులో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంట్లోనే పెట్టేసి ఇల్లు మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆర్జికర్ ఇన్సిడెంట్ ఉంది కదా, ఈ మెడికల్ కాలేజ్లో మెడికల్ స్టూడెంట్ ఈ జూనియర్ డాక్టర్ ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది ఏంటనేది మొత్తం ప్రపంచమంతా తెలుసు. అయితే అసలు ఇది ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ టైంలో ఈ మమతా బెనర్జీ ఉన్నారు కదా, ఆవిడ బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తుంది. అసలు ఆ స్టేట్కి ఆవిడే చీఫ్ మినిస్టర్, ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కానీ సరే ఆవిడే తీసుకోవాల్సింది. ఆవిడ బయటకు వచ్చి ఆవిడ అదేదో ఇంకొకరి వల్ల జరిగింది, లేకపోతే ఆ పవర్ అంతా కూడా ఇంకొకరి చేతిలో ఉంది, వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే విధంగా ఈమె వచ్చి ప్రొటెస్టులు చేస్తుంది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ఫస్ట్ వాళ్ళు ఏమని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారంటే ఇది ఒక సూసైడ్, ఆ అమ్మాయి తనంతట తానే సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి అలా చెప్పారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్ ఉంది కదా, అదంతా కూడా ట్యాంపర్ చేయడానికి. దాని తర్వాత అసలు ఇది రేప్ అండ్ మర్డర్ అని చెప్పి తెలిసింది. అది తెలిసిన తర్వాత అసలు పొద్దునెప్పుడో తెలిస్తే సాయంత్రం వరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అలానే పెట్టారు. అసలు ఇదంతా కూడా ఎవరిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ద సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్. అసలు ఈ ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అక్కడున్న ఒక లోకల్ లీడర్ ఉంటారు కదా, అతని పేరు షాజహాన్. అతని దగ్గర నుంచి ఈ కామన్ పీపుల్ ఉంటారు కదా, ఈ లోకల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎంత వరస్ట్గా ఉంటాయంటే అసలు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఆ ఏరియాలో ఉండే ఒక ఉమెన్, ఒక ఆవిడ బయటకు వచ్చి ఇట్లా సెక్సువల్ అసాల్ట్ జరిగింది, నా ల్యాండ్ మొత్తాన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, నా ల్యాండ్ మొత్తం కూడా లాగేసుకున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే
అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర, చేపిస్తున్న కుట్ర, ఇదంతా కూడా పొలిటికల్గా వాళ్ళు మా మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోలేదు. దాని తర్వాత ఈడీ ఆఫీసర్స్ మీద అటాక్ జరిగితే దాదాపు 55 days వరకు కూడా అతను అసలు మాకు కనిపించట్లేదు, మిస్సింగ్ అని చెప్పి, అంటే ఈ షాజహాన్ అసలు మాకు కనిపించట్లేదు, కంప్లీట్గా మిస్ అయిపోయాడు, ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు అని చెప్పి వీళ్ళు కవరప్ చేసుకుంటూ వచ్చారు. బట్ అక్కడ కామన్గా అందరు చెప్పే మాట ఏంటంటే ఇతను పోలీస్ ప్రొటెక్షన్లోనే చాలా సేఫ్గా ఉన్నాడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అయితే ఈ హైకోర్టు గట్టిగా వార్న్ చేస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత December 2025లో అసలు ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మెయిన్ విట్నెస్ వాళ్ళు ఉంటారు కదా, అతనికి యాక్సిడెంట్ అయితే అతను అసలు కంప్లీట్గా చాలా సివియర్గా ఇంజ్యూర్ అయిపోయాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చనిపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్లు లాస్ట్ 10 yearsలో ఇన్ని జరిగాయి. ఇలా చాలా కరప్షన్ జరిగింది, చాలా మిస్ఫంక్షనాలిటీ జరిగింది. దాని తర్వాత ఇట్లా గొడవలు, రియోట్స్ ఇవన్నీ కూడా చాలా ఘోరంగా జరిగింది. అసలు ఓవరాల్గా అసలు వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా చాలా కరప్టెడ్గా మారిపోయింది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక దరిద్రం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్, వీళ్ళు ఈ వెస్ట్ బెంగాల్ నుంచి మన ఇండియాలోకి చొరబడుతున్నారు. అంటే మీరు అందరు అనుకోవచ్చు ఒక బార్డర్ ఉంటుంది కదా అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఈ వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో బార్డర్ అయితే లేదు. ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియా నుంచి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మన దేశంలోకి వచ్చి పని చేసుకుంటే కానీ బ్రతకలేని వీళ్ళు మన ఇండియా గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఎనర్జీ అని, లేకపోతే అసలు ఇండియానే లేదని చెప్పి అసలు ఏంటో పిచ్చి పట్టినట్టు మాట్లాడేస్తున్నారు అక్కడున్న యూత్ లీడర్లు కానీ లేకపోతే వీళ్ళు కానీ. అంటే ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొంచెం కనెక్షన్ అనేది బాగానే ఉండేది, కాకపోతే ఆవిడ్ని తరిమేశారు కదా. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి మధ్య గోడ కట్టాలి. అంటే ఆ వెస్ట్ బెంగాల్కి ఆ బంగ్లాదేశ్కి మధ్య గోడ కట్టేసి వాళ్ళని మన ఇండియాలోకి రానేకుండా, ఒకవేళ వచ్చినా కానీ సరే కుక్కను కొట్టినట్టు కొట్టాలి చెత్తనాయాలని. అసలు నాకు ఇంకా ఆ చెత్తల గురించి నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. సరే, ఇది సిచ్యువేషన్, ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఈ అస్సాంలో కానీ లేకపోతే ఈ కేరళలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ వీటిలో ఈ బీజేపీ వచ్చినా రాకపోయినా కానీ పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఈ పర్టికులర్గా ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అక్కడ మార్పు రావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలి. అది మారితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కానీ మీకు, అంటే ఈ వీడియో కానీ లేకపోతే నేను చేసిన రీసెర్చ్ కానీ నేను చెప్పిన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోవద్దు. జస్ట్ ఒక లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది, మన ఛానల్ ఇంకా నలుగురికి రీచ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనము ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల. జై హింద్.